it is his calling that came into my life. Exactly. That led me to do this ministry. అంతే తప్ప నా ప్రేరేపణ కాదు, నా ఆలోచన కాదు, ఆయన పిలుపు, నా జీవితంలో ఉన్న పిలుపు. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నేను నిన్ను నియమించి ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. ఇంట్లో భోజనం లేదు, రైస్ లేదు, డబ్బులు లేవు కొనడానికి. ఇంకా ఆ రోజు నేను ఏమన్నానంటే మా చర్చి ప్యూను ఇంటికి కబురు పంపించి, పిల్లల్ని పంపించి, వాళ్ళు అన్నం వార్చుకున్న గెంజి ఉంటే తీసుకురమ్మనండి అని చెప్పేసానంటే వాళ్ళు తీసుకుని వచ్చారండి. అప్పుడు ఆ గెంజి మొట్టమొదటిగా నా ప్లేట్లో వేసుకున్నాను. మన ఇంట్లో కూడా వండుకోలేక ఇంకొకరి ఇంట్లోంచి గెంజి తీసుకొచ్చి తాగుతున్నట్టు యథార్థంగా సేవ చేస్తున్నాం. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ఇతరత్ర సమస్యలు, సంఘములో ఎదురయ్యే సమస్యలు, ఇలాంటివి ఎన్నెన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. చాలా సమస్యలు. దేవుని యొక్క సేవలో మనం ఉంటున్నాం, యథార్థంగా దేవుని యొక్క సేవలో ఉంటూ ఉన్నాం. ఒక సంఘ కాపరిగా నేను ఇప్పటికి 42 సంవత్సరాలు పైబడి సేవ చేస్తున్నాను. సో అందులో కూడా నాకు ఎటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటూ నాకు తెలుసు. ఒక్కొక్కసారి నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాస్తవానికి సువార్తనే నేను చెప్తున్నాను, ఓన్లీ సువార్తనే ప్రకటించను. అలా మంచి మాటలు చెప్తున్నా ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్కళ్ళు వ్యతిరేకమైపోయి, నేను ప్రేమించిన వాళ్ళే నాకు వ్యతిరేకమైపోయింది. అది కూడానండి. ఇప్పుడు నాకు బాధ ఎక్కడొచ్చింది అంటే, ఎవరిని ప్రేమించానో, ఎవరికి నేను అవకాశాలు ఇచ్చానో, ఎవరిని అప్లిఫ్ట్ చేసేటువంటి రీతిగా నా పుల్పిట్ కూడా వారికి షేర్ చేయడానికైనటువంటి ఇస్తూ వచ్చినాను. సో అలాంటి వాళ్ళే వ్యతిరేకమయ్యి వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నప్పుడు చాలా నొచ్చుకున్నాను. ఈ సేవను కొనసాగించలేనట్టుగా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడు మీరు బలాన్ని ఎక్కడి నుండి పొందారు? మనోహర్ జాషువా గారు, ఇప్పుడు నేనున్నది చాలా కాలం పనిచేసింది. ఇట్స్ బ్యాప్టిస్ట్ చర్చ్, డినామినేషనల్ చర్చ్. సో నేను ఎంత ప్రయత్నం చేసి పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇది నా సంఘము అనే భావనతో నేను సేవ చేసినప్పటికీ 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరో ఒకరు లేవటం, ఆ డినామినేషనల్ విషయాలు తేవటం, ఇంకా అక్కడి నుంచి నాకు విరక్తి వచ్చేయడం. నిజంగా చెప్పాలంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను 1993లోనండి దినకర్ గారికి తర్జుమా చేయడానికి వెళ్ళాను కొత్తగూడెంకి, 1993లో. ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చేస్తూనే ఉన్నాను నేను. అయితే అప్పుడు నేను దినకర్ గారి మీటింగ్స్కి వెళ్ళే సమయానికి నేను సంఘంలో రాజీనామా చేసేసి, ఇక్కడ సేవ చేయడానికి ఇలాంటి సేవ వీళ్ళ దగ్గర అని రాజీనామా చేసేసి నేను దినకర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడ ప్రత్యేకంగా దినకర్ గారితో ప్రార్థన కూడా చేయించుకోలేదండి. కానీ ఈరోజు నేను ఏమంటానంటే, ఆ దైవజనుడి యొక్క స్పర్శ పక్కనే పోడియంస్ ఉన్నప్పుడు బైబిల్ అంటున్నది in Matthew 5:19, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, James 2:10, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, and Galatians chapter 3:10, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. if you obey the commandments and laws of God, మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞను గనుక మనం లోబడినట్లయితే, even the smallest commandment we have to obey. ఒకవేళ చిన్న ఆజ్ఞనే సరే మనం విధేయత చూపించవలసిందే. గాడ్ లవ్స్ యూ అని నా భుజాన్ని ఆయన తట్టిన ఆ స్పర్శ నా జీవితాన్ని మార్చివేసిందండి. తిరిగి వచ్చేసరికి సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు తీర్మానం చేసి, మీరు రాజీనామా చేశారు కదా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి లెటర్ రాసి పంపించారు. అప్పటికి అదే మునుపు దైవజనులు దినకర్ గారి యొక్క స్పర్శ నా మీదకు రాక మునుపు అయితే నేను లేకుండా జనరల్ బాడీ ఎవడేసాడరా, అసలు ఎవడు తీర్మానం చేశాడని ఎవడో అన్న మాట వచ్చి ఉండేదేమో నాకు. కానీ ఎప్పుడైతే దైవజనులు దినకర్ గారు నన్ను ముట్టుకొని అనగా స్పర్శ నా జీవితాన్ని మార్చిందో, నేను తిరిగి వచ్చిన తర్వాత ఏ విధమైన డిస్టర్బెన్స్ పెట్టుకోలేదండి, కోపతాపాలు పెట్టుకోలేదండి, ఆయాసం పెట్టుకోలేదండి, కాము కూరుకున్నా. ఇలాంటివి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీవితంలో నాకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఇంకెందుకు వచ్చింది ఈ సేవ, చేయడం మానేద్దాం, దీనికంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే హాయిగా ఉంటుంది, సేవ వద్దు నాకు అనే పరిస్థితులు వచ్చినప్పుడు అండి దేవుడు వాక్యంలో నుంచి నాతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యం నుంచి, రే నాయన, నువ్వు జీతగాడిగా నువ్వు పని చేయకూడదు, నువ్వు అలా వెళ్ళిపోతే నువ్వు జీతగాడు అవుతావు, కానీ నేను పిలిచిన సేవకుడు పని చెయ్యి. ఇక కష్టాలు రాలేదా? యోసేపుకి కష్టాలు రాలేదా? ఇబ్బందులు అనేటువంటివి కలగలేదా? ఉన్నవాళ్ళు ఎవరి జీవితంలో చూసినా దానియేలు గారే కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని శ్రమలు వాళ్ళు పొందుకొని ఉన్నారు. శ్రమ వచ్చింది కదా అని పారిపోతే అటు పిరికోడు అవుతాడు.
కనుక ఏదైనా నీకు ఏదో కష్టం వచ్చింది, లేక వ్యతిరేకత వచ్చింది, సంఘం ఒకవేళ ఏదైనా నిన్ను బాధ పెట్టింది అని అనుకొని నువ్వు వదిలేసి సేవ వద్దు, నాకు అసలు ఏమి వద్దని రాజీనామా పెట్టేసి వెళ్ళిపోతానంటే అది సరైనది కాదని నేను ప్రార్థన జీవితంలో నేను నా భార్య మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువారు మాతో మాట్లాడి ధైర్యపరిచారు. అప్పుడు నేను దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎంత వ్యతిరేకతలు వచ్చినా, వ్యతిరేకులు సంఘంలో ఎదురుగుండగా నాకు కూర్చున్నా, నన్ను గురించి చెడ్డ మాటలు మాట్లాడారన్న సంగతి నాకు తెలిసినటువంటి వాళ్ళు నా ఎదురుగుండగా కూర్చున్నా, దైవజనుల దినకరన్ గారి యొక్క అభిషేకం నా మీద నుండి సువార్తే ప్రకటించడం మొదలుపెట్టానండి. మళ్ళీ చక్కని రీతిగా సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది. మళ్ళీ పరిస్థితికి వస్తే మళ్ళీ దేవుని దగ్గర కనిపెట్టుకుంటాం, వాక్యంలో నుంచే దేవుడు మాట్లాడి బలపరుస్తుంటే అదే సంఘంలో కొనసాగుతూ ఉండటం. ఇది నా జీవితంలో దేవుడు నాకు కష్టాలు వచ్చినప్పుడు వాక్యం ద్వారానే దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి స్థిరపరిచాడు అంటాను. దినకరన్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పదలుచుకుంటున్నాను. తను ఇందాక అన్నారు దినకరన్ గారి స్పర్శ అనేది, మేము ప్రతి షూటింగ్లో అంకుల్ స్పర్శను మేము పొందడానికి ఎంతో తాపత్రయపడేవారు. దానికి నేను సాక్షిగా ఉన్నాను. అంకుల్ కూడా దాని తర్వాత మీరు గమనించారో లేదో మీరు కూడా వెంటనే ప్రార్థించుకునేవారు అన్న అంకుల్తో. నేను అదే పరిస్థితి, అంకుల్ ప్రార్థన చేయండి అంటే ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారు. అంటే అఫ్ కోర్స్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి దినకరన్ గారు. ఆయన కుమారుడు డాక్టర్ పాల్ దినకరన్ గారు, వారి కుటుంబము ఎంతగానో చెప్పాలంటే కంపాషన్, అంకుల్ జీవితంలో ఒక కంపాషన్ అనేది వచ్చిన తర్వాత ఆ సేవ బహుగా విస్తరించబడింది. దానికి నేను సాక్షిగా ఉన్నాను. ఎక్కువ చెప్పడం కాదు కానీ నన్ను అంకుల్ పాల్ దినకరన్ గారు అంకుల్ అనేవారు. యు ఆర్ ఎ పిల్లర్ ఆఫ్ జీసస్ కాల్స్ మీడియా అని. ఆల్ గ్లోరీ టు గాడ్. అది నా చేతిలో ఏమీ లేదు, కానీ ఆ విధంగా దినకరన్ గారి స్పర్శ అనేది నిజముగా అలాంటి భక్తుల స్పర్శ మనల్ని ఎంతగానో అభివృద్ధిలో తీసుకొస్తుంది. కృపలో మనం ఎంతగానో ఎదుగుతాం. వండర్ఫుల్ బ్రదర్. ఈ విషయంలో నేను కూడా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే యాక్చువల్లీ నేను చాలామందికి దొరలకు కూడా తర్జుమా చేశాను. 1981 నుంచి నేను ట్రాన్స్లేషన్ మొదలుపెట్టానండి. తర్వాత అంకుల్కేమో 1993 నుంచి కొత్తగూడెం నుంచి నేను వారికి ట్రాన్స్లేషన్, వారి రేడియో ప్రసంగాలకి, తర్వాత టీవీ ప్రసంగాలకి చేశాను. సో అంకుల్ డాక్టర్ డిజెస్ దినకరన్ గారికి, వారి కుటుంబానికి అనగా డాక్టర్ పాల్ దినకరన్ గారికి, ఈవెన్ వారి యొక్క కుమారుడైనటువంటి సామ్యుయల్ పాల్ దినకరన్ గారికి, ఆ కుటుంబానికి చేసిన తర్జుమాలో ఈరోజు నేను ఏమంటానంటే యావత్ తెలుగు ప్రపంచం యొక్క హృదయాలలో ఒక స్థానం నేను సంపాదించుకోగలిగాను వారికి తర్జుమా చేసిన చేత. అది దేవుని యొక్క కృప. ఆ కృపలో నేను మీ గురించి కూడా ఒక మాట నేను చెప్తాను. నేనేమంటానంటే మేము ఒకవేళ ఇప్పుడు తర్జుమా చేస్తున్నటువంటి వాళ్ళని కనబడకుండా చేయాలంటే చేయొచ్చు, లేకపోతే పక్కన పెట్టేయాలంటే పెట్టేయచ్చు, లేకపోతే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు నేను వారికి తర్జుమాలు చేసినటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఇప్పుడు కూడా నేను ఒక్కొక్కసారి ఆ పాత వీడియోస్ అవి ఏదన్నా ఒక యూట్యూబ్లో వాటిలోకి వస్తున్నప్పుడు చూస్తుందంటే వాట్ ఏ హానర్ ఫర్ మీ టు బి స్క్రీన్డ్ ఆన్ ద టీవీ. వారితో పాటు నేను ఈ విధంగా కనబడడానికి ఆ క్రెడిట్ దేవుని తర్వాత దైవజనులైన డాక్టర్ డిజెస్ దినకరన్ గారి యొక్క కుటుంబం తర్వాత అది మీకే అని నా హృదయపూర్వకంగా నేను ఒప్పుకుంటాను. ఈ రోజుని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి విషయంలో ఇది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు అప్పుడు కూడా ఒక రోజుని ఒక విషయంలో ఏదో మాట అంటే అలా మీ విలువేంటో మీకు తెలియట్లేదు, మీరు ఏదో మామూలుగా మాట్లాడుతున్నారు కానీ యు ఆర్ సో వాల్యుబుల్ అన్న, మిమ్మల్ని గురించి ప్రజలు అమాంతంగా అలా గుర్తించేస్తూ ఉంటారు, మీ పేరు అక్కడ కనబడకపోయినా మీ స్వరం వింటే ప్రజలు గుర్తిస్తారని ఆ టైప్లో మీరు మాట్లాడారండి. ఈ రోజుని ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఏ పార్టీ వాడిని నా జీవితం ఇప్పటికి ఇంకా నేను ఒక చిన్నవాడిని, సామర్లకోటలో ఏదో సేవ చేసుకున్నటువంటి వాడిని. కానీ ఈ రోజుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళైనా ఇప్పుడు నన్ను చూసిన మీరు అన్నట్టు ట్రెండ్, నా హెయిర్ స్టైల్ చూస్తే ఈయన సువార్తరాజు గారు, దినకరన్ గారికి ఇప్పుడు కూడా నన్ను పలకరించే వాళ్ళు అందరూ ఏమన్నారంటే 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం మీరు దినకరన్ గారి యొక్క సభల్లో తర్జుమా చేస్తున్నప్పుడు ఎక్కడో స్టేజ్లో మేము చూసాము, టీవీలో చూసాము, ఈ రోజున మిమ్మల్ని ఎలా చూడగలుగుతున్నామనే ఆ భావన వాళ్ళ యొక్క హృదయాల్లో వస్తుంది అన్నట్టు. ఒకటి దేవుని యొక్క కృపా ప్రణాళిక, రెండోది అంకుల్ డాక్టర్ డిజెస్ దినకరన్ గారు, వారి యొక్క కుమారుడు పాల్ దినకరన్ గారు, వారి యొక్క కుమారులు సామ్యుయల్ పాల్ దినకరన్ గారు, ఈ 3 తరాలకి నేను తర్జుమాలు చేసినటువంటి దాన్ని బట్టి. మూడోదిగా నేను ఏమంటానంటే మీరు ఆ యొక్క జీసస్ కాల్స్ మీడియా మేనేజర్గా ఉండి మీరు చేసినటువంటి ఆ మంచి భావం నా విషయంలో మీరు చేసినటువంటి ఏమీ కాకపోయినప్పటికీ
నేను ఒక సామాన్యుడిగా నేను వచ్చి పోతున్నాను తప్ప మీకు ఏమీ కాకపోయినప్పటికీ, బట్ యూ రియల్లీ బ్రాట్ మీ అప్ సో మచ్. సో ఈ రోజుని ప్రజల యొక్క హృదయాలలో ఒక చెరగని ముద్ర కలగడానికి మరి ఒక కారణం మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయంలో కూడా నాయన ఈ రోజుని యూట్యూబ్ ద్వారా కూడా మీ జాషువా మినిస్ట్రీస్ ద్వారా మీరు నన్ను ఎలాగన్నా తీసుకొని రావటం కూడా ఐ కౌంట్ ఇట్ యాజ్ అ హానర్ అండ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు సిట్ విత్ యూ నాయన. ఇదే అండి దైవజనులు తగ్గుదలంటే. వింటున్నారా? ఎక్కడైనా విన్నారా మీరు? ఇది చూడండి. నాకు తెలుసు అన్నగారి ప్రేమ నిజమే. ఆయన ఎప్పుడు తగ్గుదలగా మాట్లాడుతుంది, కానీ ఆయనకున్న ఫేమ్ ఆయనకు తెలియదండి. కాబట్టి అది మేము గుర్తించాం. అది ఒక మీడియా పర్సన్గా అది హామీ ఇచ్చారు. అది కాకుండా దినకరన్ గారు కూడా గుర్తించారు. అవునండి. ఎంతోమంది కుటుంబం యావత్తు సేవ చేస్తున్నప్పుడు దినకరన్ గారు ముఖ్య ట్రాన్స్లేటర్గా అన్నను వాడుకునేవారు. అవునండి. ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్. దినకరన్ తర్వాత తరంలో పాల్ దినకరన్ గారు మెయిన్ దీంట్లో వచ్చినప్పుడు పాల్ దినకరన్ అన్నగారికి అన్నగారు ట్రాన్స్లేట్ చేయాలి. ఇంకా చెప్తూ వెళ్ళాలంటే ఒక ట్రాన్స్లేషను గాడ్ లవ్ సో మచ్ అనే వర్డ్కి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంటే ఆపొచ్చు కదండి. ఆపరండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మీరు ఊహించలేరండి ఆ ప్రేమను. దేవుడు అంత బలంగా అంటే 5-6 లైన్లు కలిపితే దినకరన్ అనేవారు సో మచ్ బిగ్ అనేవాడు అంకుల్. పాల్ దినకరన్ అనేవాడు నో అన్నగారు. యాక్చువల్లీ మా తెలుగు ప్రజలకు కొద్దిగా అర్థమయ్యే రీతిగా చెప్తానని మీరు చెప్పినప్పుడు ఇట్స్ రియలీ. ఎందుకంటే సిస్టర్ ఎవాంజలిన్ వాక్యం చెప్తున్నప్పుడు కూడా మీరు మొట్టమొదటిగా సిస్టర్ ఎవాంజలిన్కి ట్రాన్స్లేట్ చెప్పారు. దేవుని కృపలో ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఆమె ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి సహోదరి, మీరు దాన్ని ఎంత మంచిగా కవర్ చేస్తూ ఎంత ఎలాబొరేషన్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ విషయము సిస్టర్ గారు నాతో కూడా పంచుకున్నారు. అది ఆవిడ బుక్ లో కూడా రాశారంటండి. నేను చూసాను బుక్ లో కూడా. సువార్తరాజ్ గారు ఇలాగ తర్జుమా చేయటం వలన నేను ఐ వాజ్ రియల్లీ ఎంకరేజ్డ్ అండ్ బికేమ్ స్ట్రాంగ్ అని ఏదో అట్లా రాశారు. ఎందుకంటే క్రొత్తలో ఎవరైనా కూడా కొద్దిగా బలహీనంగా ఉంటారు. అవును. కొద్దిగా ఒకలాంటి బిడియం కానీ ఉంటుంది కదా, దాన్ని మీ చేతిలో పడితే అది ఆనిముత్యం అయిపోతుందండి. ఇంకా చెప్పాలంటే దినకరన్ అంకుల్ గారికి, పాల్ దినకరన్ గారికి, శామ్యూల్ పాల్ దినకరన్, చిన్న స్వీటీ కూడా ఏమాత్రం కూడా ఫీల్ కాకుండా మీరు చెప్పినప్పుడు ఇట్ వాస్ సో ఎంకరేజింగ్. అది మీకు అర్థం కాలేదు కానీ ఇట్ ఇస్ సో మచ్ మీన్ టు ద పబ్లిక్. సువార్తరాజన్ ఈస్ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ట్రాన్స్లేషన్ ఫర్ ఈవెన్ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ అండి. అక్కడెక్కడ మీరు ఎక్కడ కూడా ఫీల్ కావడం లేదు. పాల్ దినకరన్ గారు కూడా మళ్ళీ నన్ను పిలిచి స్వీటీకి మీరు వెళ్ళి తర్జుమా చేయండి అని చెప్పేవాడు. ఆ బూస్ట్ ఉంటుంది కనుక నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ సందర్భంలో మనకు కొద్దిగా ఎలాబరేట్ అని చెప్పగలుగుతున్నాను. ఏంటంటే మనోహర్, పాపలు దే వాంటెడ్ టు ఎంకరేజ్ చేయబడాలి. వారికి why can't you ask Suvartarajan for the translation అన్నప్పుడు Anna is always there for us. Definitely I will ask them. We will definitely accept that translation for even for the children's. I was really of course ఇప్పుడు వాళ్ళంతా పెద్ద మనిషి అయ్యారు, పెద్దలు గొప్ప సేవలో ఉంటున్నారు, ఆ పిల్లలు కూడా పెద్ద సేవలో ఉన్నారు. కానీ ఎప్పుడు చిన్నప్పుడు when they are in third class, fourth class అప్పుడు మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అది ఇట్ రీచ్డ్ సో మచ్. అవునండి. పబ్లిక్ ఎంతవరకు చేయింది వారిది. అంటే ఆ విధంగా మీరు ఎక్కడైతే తగ్గించబడుతున్నారు అనుకుంటున్నారేమో ఒకవేళ, కానీ ప్రతి చోట దేవుడు మహిమపరుస్తూ వచ్చాడు. మీ కుటుంబం గురించి చెప్పండి. ఆ కుటుంబము ఎంతవరకు మీకు సేవలో సహాయంగా ఉంది చెప్తారా? ఈ విషయం చెప్పాలంటే ముందు కుటుంబాన్ని గురించి అడిగారు కనుక నేను 1983లో నాకు మ్యారేజ్ అయ్యింది. మంచి సాటి అయిన సహకారిని దేవుడు నాకు ఇచ్చినాడు. ఆమె పేరు షారోన్ రోజ్. ఆ తర్వాత ఇప్పుడు ఆమె షారోన్ సువార్తరాజ్ అన్నట్టుగా పరిచయం చేయబడుతుంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి 2 కుమారులు 1 కుమార్తె. 2 కుమారులు కూడా సేవకే సమర్పించుకున్నారండి. వాళ్ళ చదువుల్లో వాళ్ళ దేవుని యొక్క సేవ కొరకే వాళ్ళు ఉన్నారు. కుమార్తె మెడికల్ ఫీల్డ్లోకి వచ్చి తను మంచిగా సహకారంగా ఉంటుంది, సేవలోనే సహకారంగా ఉంటుంది. వాళ్ళ ముగ్గురికి కూడా మ్యారేజెస్ అయిపోయినాయి అండి. కుమారులిద్దరికి, కుమార్తె కూడా మ్యారేజెస్ అయిపోయినాయి. పెద్ద బాబుకి 1 కుమారుడు కుమార్తె, చిన్న కుమారుడికి 3 కుమార్తెలు, మా కుమార్తెకి 2 కుమారులు. అంటే ఓవరాల్గా నాకు ఇప్పుడు 7 మనవళ్ళు మనవరాళ్ళు. నమ్ముతారా అండి ఈ విషయాన్ని?
ఈ విషయంలో మీరు అడిగిన ఆ ప్రశ్నలో వారు ఏ విధంగా సహకరిస్తున్నారంటే 100% అంటున్నాడు. ఎందుకంటే పిల్లలు మాకున్న పరిస్థితిని బట్టి మాకింత కాస్ట్లీ బట్టలు కావాలనో లేకపోతే మాకింత సొఫిస్టికేటెడ్ జీవితం కావాలనో వారు కోరుకోలేదు. మాకున్న సేవా పరిచయంలో మేము ఏది కలుగున్నామో దానితోటే వారు మాతో సహకరిస్తూ వచ్చినారు. అలానే నా జీవిత భాగస్వామి కూడా నేను మ్యారేజ్ చేసుకునే దానికి ముందు చాలా టెన్షన్ పడ్డానండి. ఎలా ఉంటుందో, సేవలో సహకారంగా ఉంటుందో ఉండదో, తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కనుక నేను పాట పాడను, నేను ప్రార్థన చేయనంటే మన బతికేంటి ఇంకానో, ఇట్లాగా నేను ఆలోచిస్తూ వచ్చాను, దేవునికి అప్పగించాను. కానీ ఈరోజు నేను చెప్తానండి, నాకంటే ఎక్కువ సేవ నా భార్య తన సామర్లకోటలోను, సంఘములోను, అలాగే నేను మీడియా ద్వారా కూడా అద్భుతమైనటువంటి సేవ తను కూడా చేస్తుంది. షారోన్ సువార్త చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను వెనక్కి లాగలేదు సేవా పరిచయంలో. నేను ఎక్కడ విందని మీరు అన్నారు, దాదాపుగా నేను 300 రోజులు బయట తిరుగుతూ ఉంటాను అనేటువంటి రీతిగా సేవలు తిరుగుతుంటాను. ఎప్పుడు కూడా ఎవరిని మీరు ఇలా బయట తిరుగుతుంటే ఇలాగా కుటుంబాన్ని పట్టించుకోకుండా అని చెప్పేసి అన్న మాట కానీ వ్యతిరేకత కానీ ఇలాంటిది ఏమీ లేదు మా ఇద్దరి మధ్యలో. అలాగే పిల్లల విషయంలో కూడా పిల్లలు కూడా మేము వీఆర్ మిస్సింగ్ డాడీ ఎంతసేపు క్యాప్లో వెళ్ళిపోతూ ఉన్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా లేదు. ఎప్పుడు కూడా మేమందరం కుటుంబం అంతా కూడా సేవలో వాడబడుతున్నాం. ఇప్పుడు కూడా నాకున్న సంతోషం ఏంటి, నా 2 కుమారులు పిఠాపురంలో 2 సంఘాలకి కాపరులుగా వాళ్ళిద్దరూ ఉంటున్నారు. నా కుమార్తె కూడా దేవుని యొక్క సేవా పరిచయంలో ఉంటుంది. నా యొక్క భార్య అద్భుతమైనటువంటి సేవ సంఘంలోను, అలాగే తనకున్న సోషల్ మీడియా ద్వారాను అద్భుతమైన సేవా పరిచయం చేస్తున్నారు. సో ఈరోజు నేను ఏమంటానంటే దే ఆర్ 100% దే ఆర్ ఎంకరేజింగ్ మీ, దే ఆర్ 100% దే ఆర్ సపోర్టింగ్ మీ, దే ఆర్ స్టాండింగ్ విత్ మీ. నాతోటి నిలబడ్డారు, నాతోటే ఉన్నారు. వాళ్ళు నాకు ఎంతో సహకారంగా 100% ఉన్నారు. కనుకనే ఈరోజు నీ సేవలో నేను ఎంత హాయిగా మంచిగా సాగిపోగలుగుతున్నాను చెప్తా. నా బ్యాక్ పవర్ అంతా ఎవరనంటే నా కుటుంబమే. కరెక్ట్, అలా చెప్పాలండి. థ్యాంక్ యూ నాయన. అలా చెప్పలేదండి, అది రియలే ఉన్నదే మాట చెప్పారు. నిదర్శనం ఏంటంటే ఆయన ఇంత యంగ్గా ఇంత గ్లామరస్గా ఉన్నాడంటే ఆవిడ చూసుకునే విధానమే అని మేము ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది మాకు, మీరు కాదన్నా కూడా. కాబట్టి రియలీ ఇట్ ఇస్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఒకటి ఉంది కదా, భార్య దొరికిన వారికి మేలు దొరికింది, మేలే కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.